ఇటీవల విజయవాడలో బుడమేరు వరదలకి దెబ్బతిన్నటువంటి ఇళ్లకి పరిహారం ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అయితే మాత్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక ఎప్పుడు కూడా కనీబిని ఎరగని రీతిలో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ఇళ్లు కోల్పోయిన వరకు అంటే ఇళ్లు మునిగిన ఇళ్లకైతే మాత్రం 25,000 రూపాయలు, అలాగే ఫస్ట్ ఫ్లోర్ కి అయితే మాత్రం 10,000 రూపాయలు, అంటే వరదల్లో సామాన్లు ఏమైనా కోల్పోయిన వాళ్ళకైతే మాత్రం 10,000 రూపాయలు ఫస్ట్ ఫ్లోర్ కి అయితే మాత్రం, అలాగే బైకులు గనక వరదలో చిక్కున్న వాటికైతే మాత్రం 3,000 రూపాయలు, ఆటోలకైతే మాత్రం 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక పంట విషయానికి వస్తే మాత్రం 10 నుంచి 14,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మూగజీవాల విషయానికి వచ్చి గేదెలు అవ్వచ్చు, లేకపోతే మేకలు అవ్వచ్చు, ఇట్లాంటి మూగజీవాలు కనుక నష్టపోతే మాత్రం 50,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తానికి బాధితుల ఖాతాల్లో త్వరలో విధి విధానాలు రూపొందించి బాధితుల ఖాతాల్లో నేరుగా అమౌంట్ పడే విధంగా చూద్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అయితే మాత్రం నిర్ణయం చేసుకుంది. మొత్తానికి ఏపీ ప్రభుత్వం అయితే గతంలో ఎప్పుడు కూడా విపత్కర పరిస్థితుల్లో నష్టపరిహారం ఎప్పుడు ఇవ్వనంతగా ఈసారి విజయవాడలో ఈ వరద బాధితులకైతే మాత్రం బుడమేరు వరద బాధితులకైతే మాత్రం ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు.